అభివృద్ధి పొంది ఫలాలు ఇచ్చేది వారిగా ఉంటారు. అది ఏ ఫలమైనా సరే, లోకపరమైనా సరే, ఆత్మీయ ఫలమైనా సరే. ఎందుకని అంటే లోకపరమైన రీతి ఆత్మీయ ఫలాలు మరి ఫలించడి వారికి ఆటోమేటిక్గా ఈ యొక్క శరీరక సంబంధమైన వాటిని కూడా ఇవి ఆయన అనుగ్రహించేవాడు అన్నమాట. మన లేఖన భాగం చదువుకున్న రీతిని కనపడనివి ప్రతి ఒక్కటి ఆయన అధికారంలో ఉన్నాయి. ఏమన్నా చదువుకున్నామా? కొలసి రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 13వ వచనంలో చదువుకున్నాం కదా. అందులో ప్రతి వీవియు ఆయన అధికారంలో ఉన్నాయి. కాబట్టి ఆ అధికారంలో ఉన్న వారికి మనం ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్నాం. కాబట్టి ఆ అధికారంలో ఉన్న వారికి వారు ఏ విధంగా ప్రవర్తించారో అలాంటి ప్రవర్తన మనం కలిగి జీవించినప్పుడు మన మొరలను ఆలకించి మనకు సహాయం చేసి మనల్ని ఆయన సత్యము వైపు, నీతి వైపు నడిపించేవాడే ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకని నీ నీతి వాక్యము మనల్ని సరిచేయడానికి, తప్పుదిద్దడానికి, నీతి యందు శిక్షించడానికి ఈ బైబిల్ గ్రంథం ఉన్నది. ఇంతకు మించి నేను ఎక్కువ చెప్పినా కానీ మీకు అర్థం కాదు, అర్థమైనా కానీ అవి గుర్తుండవు. కాబట్టి ఈ 2-3 వచనాలు జ్ఞాపకం ఉంచుకోండి. మనల్ని మనం సరి చేసుకొని, మనల్ని మనం పరిశుద్ధపరచుకొని, పవిత్రపరచుకొని, దేని ద్వారా? కేవలం వాక్యం ద్వారానే. వాక్యం ద్వారే మనం పరిశుద్ధపరచబడతాము. వాక్యం ద్వారే మనం సరిదిద్దుకుంటాము. వాక్యము ద్వారానే మనం అభివృద్ధి పొందుకొనగలము. ఇంకొకటిగా చివరిగా ఒక వచనం చూసి ముగించుకుందాము. ఆదికాండము. ఎందుకనంటే అసలుకి దేవుడు సర్వసృష్టిని చేసి ఏం చెప్పాడు అనే మాటను జ్ఞాపకం చేసుకున్నాం. సర్వసృష్టిని సృష్టించి మానవులకి ఏం చెప్పాడు? అసలుకి ఏమండి 26 వచనం చదవండి. మొదటి అధ్యాయం, ఆదికాండము 1వ అధ్యాయము 26. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయను. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రతి జంతువును ఏలుదురుగా కని పలికారు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకున్నాడు. హల్లెలూయా. నిండించి దేన్ని లోబరుచుకోమన్నాడు అంటే సమస్త సృష్టిని. ఏమండి? అక్కడ భూములు, పశువులు, పురుగులు అన్నీ చేసి వాటిని ఏలమన్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? బొద్దింక కూడా భయపడుతున్నాం. ఇంట్లో ఉన్న బొద్దింక కూడా, కాక్రోచ్కి కూడా భయపడుతున్నాం, బల్లికి భయపడుతున్నాం, పాముకి భయపడుతున్నాం, అన్నిటికీ భయపడుతున్నాం. కానీ ఆయన రాజ్యములో సింహముతో చంటి పిల్లవాడు ఆటలాడుకుంటాడంట. ఏమండి? ఏదైతే నాగుపాములు ఇంకేదనుకుంటున్నారో విషపూరితమైనది దానితో ఆటలాడుకుంటాడంట. ఏది హాని తలపెట్టదంట. హాని తలపెట్టాలన్న ఆలోచనే దానికి రాదంట. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, అంటే దాని అర్థం ఏంటంటే ఈ లోకంలో జీవిస్తూ ఉన్న అలాంటి నాగుపాము లాంటి వారు, నక్కల వంటి వారు, సింహము వంటి వారు నీతో కలిసి ఉన్నప్పటికీ ఏమండి అర్థమవుతుందా? ఏలేడు వారు మీతో నాతో మనతో ఉన్నప్పటికీ, మనకు విరోధులైన వారు, మనల్ని ద్వేషించేవారు మనతో ఉన్నప్పటికీ వారి వల్ల మనకి ఎలాంటి హాని కలుగుదని లేఖన భాగం సెలవిస్తున్నది. అంతేనా సార్? అదే కరెక్ట్. ఇది నిజంగానే సింహం మనకి అది రియల్గా జరుగుతున్నప్పటికీ సింహముల వంటి వారు, అధికారులైనటువంటి లేకుంటే పులులు ఆ యొక్క స్వభావం కలిగినటువంటి వారు, పులులు వచ్చి మనకి హాని చేయడం కాదు, పులుల వంటి, నక్కల వంటి, సింహము వంటి స్వభావము కలిగిన వారు మనలో నివసిస్తూ మనకి హాని తలపెడతారేమో, వారి నుంచి ఎలాంటి హాని మనకి తలగదు. మనకి కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము చదువుతాం కదా. 91 కీర్తనలో 91
అది చదువుకోండి మీరు, అది జ్ఞాపకం ఉంచుకొని 91వ కీర్తన ప్రతి ఒక్కరూ కూడా కూలీలను ఏ అపాయం నీ వద్దకు రాదని తెలియచేస్తూ ఉన్న దేవుడు మన దేవుడు కాబట్టి అలాంటి దేవుని మనము అనుసరిస్తూ ఉన్నాం కాబట్టి ఈ యొక్క 91వ కీర్తనను మనమందరము కూడా మరి అనుదినము ధ్యానించే వారిగా ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన పక్కన 10,000 మంది కూలిన అపాయం మన దగ్గర రాదు అని చెప్పే దేవుణ్ణి మనము వెంబడిస్తూ ఉన్నాం. ఇది జ్ఞాపకం ఉంచుకొని ఎవరైనా నువ్వు ఎందుకు వెళ్తున్నావు, ఎందుకు మారుతున్నావు, ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అని అంటే ఇది ఒకటే చెప్పండి, నా ముందు 10 మంది పడిపోయినా 1000 మంది కూలిన అపాయం నా వద్దకు రాకుండా చేయగలగా దేవుడు నేనే వెంబడిస్తూ ఉన్నాను. ఒకవేళ ఈ కాలంలో ఇప్పటికీ నాకు శ్రమ ఎదురైందో లేకుంటే ఇబ్బంది ఎదురైనా అప్పటికీ ఇదిగో ఆయన లోక రాజ్య నివాసులతో నేను కూడా ఉంటున్నాను అనే ఒక నిరీక్షణ మనకు అనుగ్రహించిన దేవుని సత్యదేవుని నేను అనుసరిస్తున్నాననే ఒక మాటను మీరు చెప్పగలిగినప్పుడు అదే విశ్వాసము, అదే నమ్మకము, అదే అబ్రహాము చేసింది కూడా అదే. ఆ కాలంలో సృష్టిని పూజించాడు, చంద్రుని పూజించాడు, సూర్యుని పూజించాడు, నైవేద్యం పెట్టాడు. ఇది ఈ బైబిల్ గ్రంథంలో లేదు, కథల గ్రంథాల్లో ఉంది. ఏమండి ఆదాం ఏం చేశాడు, అబ్రాహాం ఏం చేశాడు, అన్నీ సూర్యుడికి అయ్యా నువ్వు తింటావా అంటే ఏం తినలే, అయ్యా నువ్వు చంద్రుడు పూజ చేసి నువ్వు తింటావు, సాయంత్రం వరకు ఉంచి నువ్వు తింటావా అంటే నువ్వు తినలా. లాస్ట్కి ఆత్మస్వరూపైన దేవుడు అబ్రహాముతో మాట్లాడి అబ్రహాము ఆయన చెప్పింది నమ్మటమే ఆయనకి నీతిగా ఎంచబడినట్లుగా. ఇప్పుడు లేఖన భాగం ఏం సెలవిస్తుందంటే ఆయన యొక్క మాటను నేను విశ్వసించి నమ్మకం ఉంచి ముందుకెళ్ళటమే నీతిగా ఎంచబడుతుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు అంది అదే నిత్య జీవరాజ్యము. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము సత్యమును అనుసరిస్తూ, అంటే సత్యం అనగా వాక్యమును అనుసరిస్తూ, వాక్యం అనగా ఆజ్ఞలు, కట్టడలు, ఆయన మాట. ఆయన ఏమంటే అన్నాడు, అవునంటే అవును, కాదంటే కాదు, అంత మాత్రమే కాదు, ఆ 10 ఆజ్ఞలు అంత మాత్రమే కాదు, మోషే వివరించి చెప్పినటువంటి 613 ఆజ్ఞలను మనం తెలుసుకున్నట్లయితే అది మనకు నీతిగా ఎంచబడుతుంది. ఆ నీతి ఉన్నప్పుడు ఎదుటి వారికి అన్ని ఆజ్ఞలు కూడా ఒక ఆజ్ఞ చేశాడు యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి. 2 ఆజ్ఞలు ఏమంటే, ఒకటి సృష్టి అందు దేవుణ్ణి, నీ దేవుని తప్ప నీకు వేరే దేవుడు ఉండలేదా దేవుడు అంటున్నాడు. ఇంకొకటి నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు అంటాడు. సమస్త ఆజ్ఞలు ఈ 2లోనే మిళితమై ఉన్నాయని తెలియజేసి, అంతేగాని కొట్టివేయలే. ఏమండి ఏ ఆజ్ఞ కూడా కొట్టివేయలే, నెరవేర్చాడు. కాబట్టి నేను మన శరీరంతో బ్రతికున్నప్పుడు ఆ ఆజ్ఞలు, ఆ నీతిని నెరవేర్చేవారే ఉన్నామని లేఖన భాగం సెలవిస్తుంది. కాబట్టి అటు విధంగా మనము ఆయన నీతిని, న్యాయమును నెరవేర్చే వారిగా ఆ తండ్రి మనల్ని బలపరచునుగాక, స్థిరపరచునుగాక, ఆయత్తపరచునుగాక. ఆమేన్. అయితే రానున్న రోజుల్లో ఇంతకుముందు వచ్చిన అందరికి మేమే భోజనం పెట్టాము, ఎక్కడ ఏమి ఆశించాము. అలా ప్రభు చిత్తం అయితే ఇక్కడ కూడా జరగాలని ప్రార్థన చేస్తాం, అందరూ కూడా ప్రార్థన చేయండి. ఇప్పుడు లేట్ అయింది, ఇంటికి పోయేసరికి ఆలస్యం అయింది కదా, అదేదో కొద్దిగా అన్నం ఇక్కడ తింటే అయిపోతుంది, అది దానికోసమని ప్రార్థన. దేవుడు నాకు ఇప్పుడు ఒకప్పుడు నేను రిటైర్ అయిన పెన్షన్ లేదు, నాకు టెన్షన్ అవుతుంది, ఇంకా ఏదో దేవుడు ఇస్తాడు, అది మాత్రము జరగాలని. అంటే అందరం కలిసి ప్రేరేపినప్పుడు ఏదో కొద్దిగా భోజనం చేయడానికి అలాంటి పరిస్థితి రావాలని ప్రార్థన చేయండి అందరూ. అక్కడ మేము దగ్గరగా 10 సంవత్సరాలు ప్రేయర్ అయిపోయినామంటే ఇక అందరికి కూడా సాంబారు, రైస్, మటన్, చికెన్ కాదు, వేరే వాళ్ళు పెట్టారు. అంటే మనం ప్రార్థనకు వచ్చేవాళ్ళు, మేము పెడతామంటే వాళ్ళ ఇష్టం అన్నారు. నేనైతే వచ్చానకే సాంబారు, రైస్ అది పెట్టేవాళ్ళం. అట్లా అంటే ఇంటికి వచ్చేసరికి నైట్ కదా, ఇంటికి వచ్చేసరికి లేట్ అయింది కదా, ఇక్కడే తినవచ్చు అనమాట. అలాంటి పరిస్థితి తిరిగి రావడానికి ప్రార్థన చేద్దాం. మరి చేస్తారా? చేయండి. ఎవరో మన పెద్దవాళ్ళు ఉంటారు, మీరు చేయండి. మోకాల మీద అందరూ మోకాల మీద ఉంటారు. చేస్తాను రోజు చేస్తాను. ప్రార్థన. మా ప్రేమ వల్ల ప్రియ పరలోకపు తండ్రి, శుభానైనా ఇంతవరకు తోడుగా ఉంది. మరి సూర్యరాజు గారి ద్వారా మీరు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా
ఈ విధంగా మీ చిత్తంలో ఉంది కాబట్టి మేము అనుకోని రీతిలో మీ చిత్తంగా మేము మధ్య నడిపించారు. వందనాలు ఆయన. రావదన్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. కృపా మరి కాంతయ్య గారిని సిస్టర్ని వారిని జ్ఞాపకం చేసుకుని వారి సంతాన విషయంలో మీ కృపను దయచండి. కాంతయ్య గారు కూడా ఆరోగ్యాన్ని దయచండి. ఈ విధంగా ప్రభా మరి రామ్ కుమార్, జానకి, నేను మరి ప్రియాను సహాయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రభా రామ్ కుమార్ ప్రత్యేకంగా ఆయన జ్ఞాపకం చేసుకొని మీ యొక్క ఆత్మీయ జ్ఞానంలో మరి తొందరగా కలిగి ఉంటానికి ఎదుగుటానికి సహాయం చేయండి. మేము తెలుసుకోలేదు అన్నిటిగా ఉంటుంది. ఇప్పుడు ఆసక్తి ఉంటున్నాయన జ్ఞాపకం చేసుకోండి. పిల్లలు మరి 10th క్లాస్ బాబుని జ్ఞాపకం చేసుకోండి. కాకుండా వాడు జ్ఞాపకం సిస్టర్ డ్యూటీ రాకపోకలో తోడుగా ఉండండి. ఈ విధంగా ప్రభా మరి రామకృష్ణ సుజాత సిస్టర్ని జ్ఞాపకం చేసుకుని వాళ్ళ పిల్లలు ఏమైనా ఉండగా మీ కాపులో దయచేయండి అయినా తోడుగా ఉండండి. ఈ విధంగా మరి హరి బ్రదర్ మరి సిస్టర్ జ్ఞాపసింది వాళ్ళ పిల్లలు జ్ఞాపసింది వాళ్ళు సేవా పరిచయాన్ని దీపించండి. తోడుగా ఉండండి. ఈ విధంగా మా ప్రేమ ప్రభువ నాయన మరి గోదావరి నుంచి మా మధ్య నడిపించే రామ పింకీ కూడా జ్ఞాపకం చేసుకోండి. రమాకు ఆరోగ్యం తెచ్చండి. పింకీ భవిష్యత్తు సమయం మీ కృపను దయచేయండి. కమలాకరు జ్యోతి పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. నాయన మరి కమలాకరు ఆరోగ్యం దయచేయండి. జ్యోతి కూడా జ్యోతి ఆకుపాకలో తోడుగా ఉండండి. ఈ విధంగా మా ప్రేమ తండ్రి ప్రియ ప్రభా మరి అరుణ సిస్టరు నేను మరి శ్యాము ప్రభు అదేవిధంగా శాంతిని జ్ఞాపకం చేసుకోండి. శ్యామ్ ఎగ్జామ్ రాయాలని ఒక సబ్జెక్ట్ ఉంది జ్ఞాపకం చేసుకుని అన్న సిస్టర్గా ఆరోగ్యం దయచేయండి. శాంతి కూడా నాయన మరి క్యాంపస్లో సెలక్షన్ విషయం డ్రైవింగ్ విషయంలో మీ కృపను దయచేయండి. తోడుగా ఉన్నాను. ఈ విధంగా ప్రభానైనా మరి సూర్యరాజు గారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని మీరే తోడుగా మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని దూరంగా ఉన్న పెద్ద కుమారుడు కోడలు పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. మీ సేవ చేస్తున్న కూతురు అల్లుడు మనవాడిని జ్ఞాపకం చేసుకోండి. నేను ఇంకా ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న చిన్న కుమారుని జ్ఞాపకం చేసుకోండి. తోడుగా ఉండి మరి కోడలు డ్యూటీలో తోడుగా ఉండి శాలరీ రాలేదు మరి 6 నెలలు అయిపోయింది సకాలం శాలరీ సహాయించి మా భార్య కూడా ఆరోగ్యాన్ని తెచ్చింది. నాకు టెన్షన్ పెట్టిందన్నారు. అపార్ట్మెంట్ విషయంలో మీ కృపను తెచ్చింది. ఆయన భవిష్యత్తు విధంగా పిల్లగా కూడుకొని ప్రభా మరి భోజన సహవాసం కూడా కలిగి ఉండాలని ఆశిస్తుండగా తగిన సేవలు మీరు హెచ్చించే జ్ఞాపకం చేసుకొని తోడుగా ఉండి కృప చూపెట్టమని నేను రాత్రికాల సమయమైనా మా సన్ని పిల్లలందరూ తిరిగి ఎవరు వాళ్ళు వెళ్తుండగా మీ సన్ని తోడుగా ఉంచమని ప్రభావ మీ చిత్తం ఉంటే మీరు ఆకలి ఆశ అయితే మన దినం కలుసుకొని మీరు ఆనందించకు మమ్మల్ని అందరం కూడా మీరు ఎక్కడ సాధన భద్రపరచండి. ఇంకా నేను మరి ఫర్నిచర్ షాప్ బ్రదర్ వస్తా అని చెప్పిండు. ఈ పక్కన రాజు వాళ్ళు నందిని కూడా వస్తూ ఉన్నారు. ప్రభా చిన్నపిల్లలను బట్టి 2 కుటుంబాలు రావట్లేదు. ఫర్నిచర్ షాప్ అతను ఊరికి వెళ్ళిండు. వాళ్ళు కూడా వస్తామని చెప్పారు. ఆయన ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకొని మీరే తోడుగా కృప చూపెట్టమని ఘనత స్తుతి మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటాం. నా ప్రభు యేసుక్రీస్తు మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. కూర్చోండి అట్లా కూర్చోండి కూర్చోండి పెట్టండి. అవి కూర్చో రోజు ప్రార్థన చేస్తే రోజు సాయంత్రం వస్తారు. లేస్తాడు కూర్చొని పోతా 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 ఇంటికి అర్థమై అట్లా 12 అయింది. ఒక రోజు ఏడుకొచ్చి ఐస్కందం పెట్టిండే కింద అర్థం అట్లా ఇక్కడ అడుగుపోయింది. సరే అక్కడ తండ్రి సహోదరు ఆనోకుని బట్టి తండ్రి మరి సహోదరిని బట్టి సహోదరు సాయిని బట్టి మేము ప్రార్థన చేయించున్నాం. ఆయన కొత్తగా మరి మ్యారేజ్ అవుతుండగా వారిని వారి గర్భఫలంలో ఇచ్చిందని ఇదిగో తండ్రి గర్భఫలంలో మీరు ఇచ్చిన బహుమానం బట్టి ఆ బహుమానము అనుగ్రహించమని వేడుకొనిచున్నాను తండ్రి. వారి ఎదురు చూపులు నువ్వు చూచి ఉన్నాము. వారి హృదయ అంతరంగంలో నీవు ఉన్నావు తండ్రి. వారి హృదయ అంతరంగం తృప్తిపరిచేవాడు నీవు నాయన. ఇదిగో తండ్రి ఈ లోకములో మేము మంటివారము నాయన. కేవలము మేము యొక్క వారి ఎడల విజ్ఞాపన ప్రార్థన చేసేవారు కానీ ఇదిగో తండ్రి అనుగ్రహించేవాడు నీవై ఉన్నావు. కాబట్టి
ఇదిగో తండ్రి నీ యందు విశ్వాసం నుంచి నమ్మకం ఉంచిన ఈ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారికి ఇదిగో తండ్రి వారిని నిండాలుగా ఆశీర్వదించి ఈ యొక్క బహుమానమును అనుగ్రహించమని ఇదిగో తండ్రి భోజనం నాయన యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాము నాయన అనుగ్రహించమని ఇదిగో మేము పొందుకొని ఉన్నామని విశ్వసిస్తూ నమ్మకంతో నిరీక్షణతో ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి. చాలా చిన్న బ్యాగ్ దాంట్లో న్యూ టెస్ట్మెంట్ ఇస్తాను చాలా సర్వోన్నత స్థలములో నివసిస్తూ అనుదినము ఏడాది రైతులతో పరిశుద్ధులతో తండ్రి పొగడపరుచున్నాం. ఈ దినం ఈ దాసు గారి గృహంలో మీ యొక్క వాక్యమును ధ్యానించగలిగే మరి మాకు అవకాశం అనుగ్రహించి ధ్యానించిన వారికి ఇదిగో తండ్రి మరి ఈ యొక్క పలహారము ఈ యొక్క పలహారము 2 చేపలు 5 రోజుల రీతిగా మీరు ఆశీర్వదించమని వేడుకొనిచున్నాము తండ్రి. తినువారికి ఇదిగో తండ్రి నీ యొక్క ఆశీర్వాదమును వాగ్దానమును స్వతంత్రించుకునే జ్ఞానమును బలమును శక్తిని అనుగ్రహించమని ఈ మా మనలో మా రక్షకుడు విమోచకుడు నజరేయుడు యేసుక్రీస్తు నామమున అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ కూర్చోకూడదు, ఇక్కడ పోయి పని చేయాలి, ఆంటీకి హెల్ప్ చేయాలి. ఇంకా చిన్నపిల్లగారు తెలుస్తుంది అంకులు. ఏదో లైట్ చేసి రెడ్డి ముక్కలు రాలేదు.